ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు బహిరంగంగా శిక్షలు అమలు చేయడం ప్రారంభించారు. అయితే తాజాగా దొంగతనాలు చేసిన 9 మందికి కొరడా దెబ్బల శిక్ష విధించడమే కాకుండా చేతులు కూడా నరికేస్తారు. ఇవన్నీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా కందహార్లో ఫుట్బాల్ స్టేడియంలో ప్రజల సమక్షంలో జరిగాయి. ఇదిలా ఉండగా తాలిబాన్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను హెల్త్ కేర్ రంగంలో పనిచేసేందుకు అనుమతించడం ఆఫ్ఘన్ మహిళలు కాస్త ఊరట కలిగించే అంశంగానే కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన శిక్షలను అమలు చేస్తోంది. మంగళవారం నాడు వివిధ నేరాలకు పాల్పడిన వారిని కందహార్లోని ఫుట్బాల్ స్టేడియంలో ప్రజల సమక్షంలో ఈ శిక్షలను అమలు చేసింది. దొంగతనాలకు పాల్పడిన 9 మంది నిందితులకు బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష అమలు చేయడంతో పాటు మరో 4 చేతులు నరికేశారు. గవర్నర్ కార్యాలయ అధికార ప్రతినిధి హాజీ జహీద్ దొంగలకు విధించిన శిక్షల గురించి వివరించారు. వివిధ నేరాలకు కాను ఒక్కొక్కరికి 35 నుంచి 39 కొరడా దెబ్బల శిక్ష విధించామని చెప్పినట్లు సన్ పత్రిక వెల్లడించింది. ఈ బహిరంగ శిక్షలను అమలు చేసేటప్పుడు తాలిబాన్ అధికారులు, మత గురువులు, పెద్దలు స్థానిక ప్రజల ముందు ఈ శిక్షలను అమలు చేయడం జరిగింది. స్టేడియంలోని గడ్డిపై 9 మంది నిందితుల శిక్ష కోసం ఎదురు చూస్తున్న చిత్రాలను స్టేడియంకొచ్చిన ప్రేక్షకులకు పంచిపెట్టారు. ఆఫ్ఘాన్ జర్నలిస్ట్ తాజుద్దీన్ సౌరూష్ స్టేడియంలోని చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో చరిత్ర పునరావృతమవుతోంది అన్నారు. 1990 నాటి తాలిబాన్ ప్రభుత్వం విధించిన బహిరంగ శిక్షలు తిరిగి పునఃప్రారంభమయ్యాయన్నారు. ఇదిలా ఉండగా గత డిసెంబర్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఓ వ్యక్తిని బహిరంగంగా ఉరిశిక్షను అమలు చేశారు. ఓ వ్యక్తిని హత్య చేసినందుకు తాలిబాన్లు నిందితుడికి బహిరంగ శిక్షను అమలు చేశారు. బాధితుడి తండ్రి రైఫిల్తో నిందితుని కాల్చి చంపాడు. వందలాది మంది ప్రజల సమక్షంలో తాలిబాన్ అధికారులు చూస్తుండగా బాధితుడి తండ్రి కాల్చి చంపాడు. ఇక తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై నిర్బంధాన్ని స్వల్పంగా సడలించారు. తాలిబాన్లు హామీ ఇవ్వడంతో పలు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా మహిళలు హెల్త్ కేర్ రంగంలో పనిచేయడానికి అనుమతించడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. కాగా గత నెలలో మహిళా ఎన్జీఓలు పనిచేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, సేవ్ ది చిల్డ్రన్తో పాటు కేర్ ఈ వారం నుంచి తమ సేవా కార్యక్రమాలను మొదలుపెట్టాయి. ముఖ్యంగా హెల్త్ కేర్తో పాటు పౌష్టికాహార రంగంలో వీరు పనిచేస్తున్నారు. గత నెల తాలిబాన్ ప్రభుత్వం స్థానిక, విదేశీ ఎయిడ్ సంస్థలు మహిళలతో పని చేయించరాదని హుకుం జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎయిడ్ వర్కర్స్ ఇస్లామిక్ డ్రెస్ కోడ్ను అమలు చేయడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ చర్యను సమర్థించుకుంది తాలిబాన్ సర్కార్. గత వారం మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ మహిళా హెల్త్ వర్కర్లను పనిచేయడానికి అనుమతించింది. కార్యాలయాల్లో పనిచేసేవారు తిరిగి పనిచేసుకోవడానికి అనుమతించింది. దీంతో ఐఆర్సీ తిరిగి తమ కార్యక్రమాలను మొదలుపెట్టింది. దేశంలోని 4 ప్రావిన్స్లలో మొబైల్ అండ్ న్యూట్రిషన్ సర్వీసులను ప్రారంభించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ తాము ఆరోగ్యానికి సంబంధించిన కార్యకలాపాల జోలికి పోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎయిడెడ్ సంస్థలు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని, తిరిగి వారు హెల్త్ సర్వీస్ సేవలను ప్రారంభించారని అన్నారు. ఇదిలా ఉండగా సేవ్ ది చిల్డ్రన్ హెల్త్, న్యూట్రిషన్ కి సంబంధించి తిరిగి తమ కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే తాలిబాన్లు చెప్పేదేంటంటే మహిళలను పరిమిత సంఖ్యలో పనిలో తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి తాలిబాన్లు ఎయిడ్ సర్వీసులను అనుమతించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.